దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సమూయేలు రాసిన మొదటి పత్రిక 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పబడెను. ఈరోజు దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మనకు ఇచ్చిన బలమైన వాక్కు, నీకును నీ ఇంటికి నీకు కలిగిన సమస్తమునకు క్షేమాభివృద్ధినిచ్చి నిన్ను బలపరచువాడ నేనే అని ఈరోజు దేవాది దేవుడు మనకు బయటపరుస్తూ ఉన్నాడు. ఈరోజు హెచ్చించేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, గొప్పగా మేలుకరంగా మార్చేవాడు కేవలం దేవాది దేవుడు ఒక్కడే మాత్రమే. దేవుని బిడ్డారా, కాబట్టి ఆయనే ఏమని సెలవిస్తున్నాడంటే, నీకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీకు కలిగిన సమస్తమునకు నేనే క్షేమాభివృద్ధిని కలుగు చేయబోతున్నాను అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకపరంగా దేవుని బిడ్డారా, ఎవరితో మీరు స్నేహం కలుపుకున్నా, ఎవరితో బంధుత్వం కలుపుకున్నా, ఎవరి ఎదురు మీరు వెళ్ళినా, ఏది లోకాన్ని మీరు ఆశించినా మీకంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది, నష్టమైపోతూ ఉంటుంది, చేయదాచుకునే పరిస్థితులు మీకు ఉంటాయి. అంటే మీకు వచ్చేదానికంటే కోల్పోయేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు నాతో మంచి అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి, నాతో మంచి సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి నీకు అభివృద్ధి, నేనే అభివృద్ధి పరుస్తా. నీకు నీ ఇంటికి నీకు కలిగిన సమస్తానికి, అంటే నీ ఆరోగ్యానికి కానీ, నీ సంపదకు కానీ, నీ భూములకు కానీ, నీ పొలములకు కానీ, నీ యొక్క పశువులకు కానీ, నీకు ఏదైతే కలిగి ఉన్నదో దాన్ని నేను వృద్ధిలోకి నడిపిస్తాను, ఆశీర్వదింపచేస్తానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, మీకు బలం ఉందా, మీకు మంచి ఆశీర్వాదం ఉందా, మీకు మంచిగా వాహనాలు ఉన్నాయా, మీకు మంచిగా చూపించుకునే బయట మరి అన్ని చేసుకునేంత ధనం మీకున్నదా, కానీ దానికి కావాల్సిన ఆరోగ్యం దేవుడే ఇవ్వాలి. మీరు బయటకు వెళ్తుంటే క్షేమం దేవుడే ఇవ్వాలి. మీకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా అవి చూసుకోవడానికి మీకు అంత జ్ఞానం ఉండాలి, అంత ఆరోగ్యం ఉండాలి. లేకపోతే అవన్నీ చేయదలుచుకున్న వారు అయిపోతాం. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీకును నీ ఇంటికి నీకు కలిగిన సమస్తమునకు నేను క్షేమాభివృద్ధినిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. ఎందుకంటే ఈ ఆశీర్వాదం, ఇది దీవెన, ఈ మేలుకు దేవుడు ఈ ఉదయకాలంలో తృప్తిపరుస్తూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏమీ లేకుండా ఉన్నారా, సమస్తం కోల్పోయే వారిగా మీరు ఉంటున్నారా, కానీ దేవుడు మరలా ఇస్తా, మరలా చేస్తా, మరలా వృద్ధిలో నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల గొప్ప దేవ, మహోన్నతిగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే మహిమ. ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వారికి, వారి ఇంటికి, వారికి కలిగిన సమస్తానికి క్షేమము, అభివృద్ధిని దయచేస్తూ మీరు ఎక్కడైనా భద్రపరచు, ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో, వృత్తిల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారికి కలిగిన సంఘంలో, సమస్తంలో, సమాజంలో సమస్తాన్ని దీవించి దీవెనకరంగా మార్చి బర్త్డేస్ మ్యారేజ్ చేస్తున్న వారికి మేలు చేస్తూ ఇంకా అనేక సంవత్సరాలు పొడిగించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది పంపిస్తూ ఉండండి, అనేకులు బలపరుస్తూ ఉండండి. ప్రతి దినము దేవుని కృపలో భద్రపరుస్తూ దీవెనకరంగా మార్చబడతాం.